శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యయా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తరాణి తృణాయమీనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రీవరం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణः శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం యత్వం సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకుశవారాసిం నసకీకుతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శతగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, సుందరకాండలో 31వ సర్గం మనం చెప్పుకున్నాం. సాతిర్యభూతదాత్మజస్కాల్ నిరీక్షమవసించే బుద్ధిం దశవాతాత్మజం లింగాయాభాత్యం స్వాతాత్మజం సూర్యమివోదయస్తం అనే శ్లోకాన్ని చెప్పుకున్నాం. సీతమ్మ హనుమంతుణ్ణి చూచింది. మన జరిగిన ప్రవచనంలో తెలిసిన విషయం, సీతమ్మ హనుమంతుణ్ణి చూచింది. ఎలాగూ తిరియకు ఊర్ధ్వం తథా అధస్తాత్, అడ్డముగా పైన కింద అన్ని వేపుల చూస్తూ అచింత్య బుద్ధిం, ఆలోచనకంతని బుద్ధి వైభవం కలిగినటువంటి వాడు, లింగాధిపతి అమాత్యం, సుగ్రీవునికి మంత్రి అయినటువంటి వాణ్ణి, వాతాత్మజం వాయుపుత్రైనటువంటి వాణ్ణి హనుమంతుణ్ణి సూర్యమే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నటువంటి హనుమంతుణ్ణి సీతమ్మ చూచింది అని చెప్పుకున్నాం. తతశాకాంతరే, ఇది 31వ సర్గ అయిపోయింది. తతశాకాంతరీనం దృష్టివాచరితమానస వేక్షిరాజ్ఞ వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగరు. ఎలా ఉన్నాడు హనుమంతుడు అంటే, శాఖాంతరంలో కొమ్మల మధ్యన దాగి ఉన్నాడు. చెట్టు కొమ్మల మధ్యన హనుమంతుడు దాగి ఉన్నాడు. ఈ సీతమ్మ ఎటువంటిది? చరిత మానస, చింతన మనసు కలది. ఎవడొస్తున్నాడో తెలియదు, ఎవడొస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ రాక్షసుడు ఉన్నారో తెలియదు. అంతా లంకంతా రాక్షసుడే కదా. రావణాసురుడు వచ్చాడు, మారువేషంలో వచ్చాడు, మరొకడు వచ్చాడు, ఏం బాధ పెడతాడు, ఎలా ఇబ్బంది పెడతాడో భయంతో ఉంటుంది కదా. మనసు చాలా చంచలంగా ఉంది. చంచలంగా ఉన్న మనసు అయినటువంటి ఆ సీతమ్మ కొమ్మల మధ్యన దాగి ఉన్నటువంటి, ఎలా ఉన్నాడు స్వామి హనుమంతుడు? వేష్టిత అర్జున వస్త్రం, తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నాడు. విద్యుత్ సంఘాత పింగరం, మెరుపు ముద్ద వలె పసుపచ్చ రంగుతో ఉన్నటువంటి హనుమంతుడు ఆ రంగుతో ఉన్నాడు. పచ్చగా ఉన్నాడు, బంగారంలాగా ఉన్నాడు. విద్యుత్ సంఘాతం, మెరుపు ముద్ద, మెరుపు అంతా ఉదరకలిసి ఎలా ఉంటుందో అలా అన్నాటి ఆకారంతో ఉన్నాడు హనుమంతుడు. ఏచిదాజి తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, కొమ్మల తాటున దాక్కొని ఉన్నాడు. అలాంటి హనుమంతుడిని చరిత మానస, చంచల మనసు అయినటువంటి సీతాదేవి సదదిశ ఆయన చూచింది. కథం తత్వ ప్రస్తుతం ప్రియవాదినం, వినయ సంపన్నుడు. హనుమంతుడు ఎలా ఉన్నాడంటే చాలా వినయంతో ఉన్నాడు. అంతేకాదు ప్రియవాదినం, ప్రియముగా మాట్లాడేవాడు, మనసుకు నచ్చే మాటలు మాట్లాడేవాడు. రాముడు చెప్పారు కదా, రామచరిత్ర చెప్పాడు. సీతమ్మకు రాముడు అంటే ఇష్టం కదా, అందుకే రాముని చరిత్ర చెప్పినందువల్ల ప్రియవాది అంటున్నాడు వారిని. ప్రియముగా మాట్లాడేవాడు, వినయ సంపన్నుడైనటువంటి హనుమంతుడిని ఎలా ఉల్లాసోకోత్కరాపాసం, బాగా వికసించిన అశోక వృక్షముల యొక్క పుష్పాలు ఉంటాయే, ఆ పుష్పాలు లాంటి కాంతి కలవాడు. సప్త చామీకరేక్షణం, బాగా కాల్చి వన్నెపెట్టిన బంగారం వంటి రంగు కూడా నేత్రాలు కదా, పచ్చని నేత్రాలు అన్నమాట. కపులకు అలా ఉంటాయి నేత్రాలు. సప్త చామీకరేక్షణం, బాగా కాల్చి వన్నె తీసినటువంటి బంగారం లాంటి చొక్కం బంగారం అంటామే, అలా చొక్కం బంగారం వంటి కన్నులు కలవాడు. అది దృష్ట్యా హరిశ్రేష్టం వినిదుపరిచితం, సీతమ్మ హనుమంతుడిని చూసింది.
ఎలా ఉన్నాడు? వినీతవత్ అంటే వినయ సంపన్నుడు, వినయంతో భక్తితో ఉన్నటువంటి వాడిని దగ్గరికి వచ్చిన వాడిని చూసి మైథిలి చింతయ మాత విస్మయం పరమంగత, సీతమ్మ పరమాశ్చర్యాన్ని పొందింది. ఇక్కడికి ఏమిటి, వానరుడు ఏమిటి, రావటం ఏమిటి, వస్తే వచ్చాడు మాట్లాడటం ఏమిటి, అందులో మాటల్లో రామకథ నాకు చెప్పడం ఏమిటి, నా చెట్టు పైన కూర్చొని రావాలి చెప్పడం ఏమిటి, ఇతను ఇంత విచిత్రంగా ఉన్నాడు అని పరమాశ్చర్యాన్ని పొందింది. అహో రూపం భీమం ఇదం రూపం వానరస్య దురాసదం. అబ్బో, హనుమంతుడు భయంకరంగా ఉన్నాడట సీతమ్మకు. చాలా చిన్నగా ఉన్నాడు, పెద్దగా మాట్లాడుతున్నాడు కదా, అందువల్ల భీమం ఇదం రూపం, ఇది భయంకరమైన రూపం ఉంది, ఈ సత్వం ఈయన బలం చాలా గొప్పగా ఉన్నట్టుంది. వానరస్య దురాసదం, ఎవరు వానరుని దగ్గరికి చేరలేదు. తేజస్సు బాగా ఉంది, బలం బాగా ఉంది, ధైర్యం బాగా ఉంది, శక్తి బాగా ఉంది, తేజస్సు బాగా ఉంది. ఇవన్నీ ఒకచోట ఉంటే ఎవరు దగ్గరికి పోతారు చెప్పండి? దగ్గరికి వదిలిపోలేరు. అందువల్ల దురాసదం, ఎవరు దగ్గరికి చేరలేని వాడు, భయంకరంగా ఉన్నాడు. దుర్నిరీక్ష్యం, చూడటానికి వ్యక్యం కానిది అని మళ్ళీ సీతమ్మ ఒకసారి మూర్ఛపోయింది. అయ్యో, వీడు ఎవరో వచ్చాడు, వీడు భయంకరంగా ఉన్నాడు, మనం ఇతను చూడలేమో ఏమో, అంత తేజస్సుంది, గొప్ప తేజస్సున్నటువంటి మహానుభావుడు, వాడి తేజోవంతుడు అని సీతమ్మ మూర్ఛపోయింది. విలలాపభుజం సీత కరుణం భయమో సీత, మళ్ళీ మేలుకొని మళ్ళీ విలపిస్తుంది. దయతో జాలిగా భయంతో మోహించబడి సీతమ్మ విలపిస్తూ ఉంది. రామరామే దుఃఖార్త లక్ష్మణి రామ 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 రామ, దుఃఖంతో రామ రామ అంటుంది, లక్ష్మణ లక్ష్మణ అంటూ విలపిస్తున్నది సీతమ్మ. దుర్యోధ సహసా సీత మందస్వరాలు, నెల్లని గొంతుతో, పెద్దగా ఏడిస్తే మన ఇంట్లో వాళ్ళు వేస్తారు కదా, అందువల్ల నెల్లని గొంతుతో చాలా మెల్లమెల్లగా ఏడ్చింది. హఠాత్తుగా సీతమ్మకి ఏడుపు వచ్చేసింది, భయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది, విషాదం కలిగింది, మళ్ళీ దుఃఖం వచ్చేసింది. వీడు ఎవడో భయంకరంగా ఉన్నాడు, చూడలేము వీడిని అనుకొని భావించి మూర్ఛపోయి మళ్ళీ లేచి మళ్ళీ ఏడ్చి మళ్ళీ విలపిస్తుంది. చాలా దృష్ట్యా హరివరం వినితో ప్రస్తుతం. మళ్ళీ సీతమ్మ చూసింది హనుమంతుడిని. వినయంతో దగ్గర ఉన్నాడు. వినయంతో ఉన్న హనుమంతుడిని చూసి మైథిలి చింతయ మాస స్వప్నం ఏమిటి, నాకు కళ వచ్చిందేమో అనుకుంటుంది. ఎందుకంటే లంకలో ఎవరో రావణ గురించి మాట్లాడతారా? లంక మొత్తం రావణాసుని మయం. రావణాసుడిని పొగడతారు, రావణాసుడిని స్తోత్రం చేస్తారు, రావణాసుడు చెప్తారు, రావణాసుడి గురించే మాట్లాడతారు తప్ప రావణ మాట్లాడదు కదా. రామ కథ లంకలో విని వచ్చిందంటే మరి ఆశ్చర్యం కదా, ఎంత వింటానండి ఇది. కళేమో, కళలో చూశానేమో, కళలో వానరుడు వచ్చి నాకు రామకథ చెప్పాడేమో అనే భావనలో సీతమ్మ ఉంది. చాలా లక్ష్మీ వీక్షమానాతో వక్తం సహసాముఖోక్తకారం. సీతమ్మ మళ్ళోసారి హనుమంతుని చూస్తున్నాడు. పృథుభుగ్న వక్తం అంటారు. ఆయన ముఖం కాస్త దౌడలు వంగి ఉన్నాయి. అప్పుడు చెప్పాం కదా, ఇంద్రుని వజ్రాయుధం తగిలింది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడిని చూసి పండుగ భావించి తిందామని పైకి పోతే ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. ఆ వజ్రాయుధంతో దౌడ కొంచెం వంగింది. అది అంటున్నాడు పృథుభుగ్న వక్త్రం, పెద్దగా ఉన్నటువంటి ముఖం, దౌడ కొంచెం వంగింది. అలాంటి వాడిని శాఖాముఖేంద్ర శిశోక్తకారం, బాంధవుని యొక్క ఉన్నత రూపాన్ని చూసి ప్రజలక పెంగప్రవరం ప్రజా మహార్హం, చాలా గొప్పవాడు, గొప్ప విలువ గలవాడు, బాంధురందరిలో చేరిపోయినటువంటి హనుమంతుడిని చూసి వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం, ఎవరైనా వాయుపుత్రుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. హనుమంతుని నుంచి బుద్ధిమంతుడు ఇంకోలేడు. బుద్ధిమంతుడు అంటే హనుమంతుడే. బుద్ధి, బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణ కదా శ్లోకం. హనుమంతుని స్మరిస్తేనే బుద్ధి, బలము, యశవు, ధైర్యము, అజాడ్యం, వాక్పటుత్వం, నిర్భయత్వం, అరోగత ఇవన్నీ వచ్చేస్తాయి అన్నప్పుడు ఆయనకు విడేవా. అందువల్ల బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడిని, బుద్ధిమతం వరిష్టం, బుద్ధి గల వారందరిలో చేరినటువంటి హనుమంతుడిని ఆమె చూసినది. శాతం సమీక్షైవ వృతం విపన్న, హనుమంతుడిని చూసింది, భయపడుతున్నది, బాధపడుతూ ఉన్నది, విలపిస్తూ ఉన్నది. ఎందుకు వీడు ఎవడో వచ్చాడు ఏంటి, గతాకల్ప భూగో సీత, ప్రాణం పోయిందా అన్నట్టుగా ఉందట. భయపడుతూ ఉంది. ఎవడు హనుమంతుడు, ఎవడి వానరుడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నా ముందరికి ఎందుకు వచ్చాడు, నాతో ఏం అనుకుంటున్నాడు, వీడు ఉపదేశ రావణాసుడే వచ్చాడా, ఇలా భయపడుకుంటూ మూర్ఛపోయినంత పనిచేసింది. గతాచి కలిపి ప్రాణం పోయినట్టుగా బభూవ సీత చిరియన సముద్యం ప్రతిలభ్య చేయవ, ఇలా మూర్ఛపోయి మళ్ళీ చాలగాడానికి మెరుకువలు తెచ్చుకొని విచింతయామాస విశాల నేత్ర విచింతయామాస, మళ్ళీ ఆలోచిస్తుంది ఆమె కూడా.
సీతమ్మ కూడా హనుమంతుడిని చూసి ఆలోచిస్తున్నది. ఎలాంటి సీతమ్మ ఎలా ఉంది? విశాల నేత్రము కలది. నేత్రం అంటే జ్ఞానానికి ప్రతీక. విశాలమైన జ్ఞానము కలది అని అర్థం. గొప్ప జ్ఞానము కల సీతమ్మ అన్ని విధాలు ఆలోచించి ముందరికి పోతుంది. తొందరపడదు. ఎవడో వచ్చాడు రామరామ అన్నాడు మాట్లాడదాం అనుకోదు. వాడెవడు, ఎందుకన్నాడు, ఎందుకు చెప్పాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నమ్మవచ్చా నమ్మకూడదా, మనవాడా శత్రువువాడా, ఇవన్నీ ఆలోచించాలి కదా. దీనికి చాలా బుద్ధి కావాలి. అందుకే విశాల నేత్ర అని మన మాటతోటి విశాలమైన జ్ఞానం కలిగి చెప్పేశారు. సీతమ్మకు నేత్ర పెద్దగా ఉన్నాయి, మామూలు రూపవతాన్ని. అలాగే నేత్రం వల్ల చెప్పేది జ్ఞానం కూడా చాలా గొప్పగా ఉంది. విశాలమైనటువంటి జ్ఞానం గల సీతమ్మ విచింతయామాస, ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. స్వప్నమయాయ విజయ చాకాముఖ, నేను కలగన్నాను, కలలో వానరాన్ని చూశాను. ఇది శాస్త్ర నిషిద్ధము. పాత రోజుల్లో, ఆ రోజుల్లో కలలో వానరం రాకూడదు. కలలో వానరం వస్తే అశుభం, ప్రమాదం అన్నమాట. ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు హనుమంతుడే వానరులు అంటే. కలియుగంలో కలలో వానరుడు వస్తే హనుమంతుడు వచ్చినట్లయితే. కానీ అప్పటి రోజుల్లో ఇంత లేదు కాబట్టి ఆ కాలంలో కలలో వానరుడు వస్తే హాని కలుగుతుంది, అపాయం కలుగుతుంది, భయపడతారు. కలలో వానరుడు రాకూడదని నిషేధం చేయబడింది. శుక్రమైన శాస్త్రగణయ్యి నిషిద్ధ, అన్ని శాస్త్రాలు వద్దని చెప్పాయి. కళలో వానరులో కూడా చెప్పాయి. అలా కళ నేను చూశాను. మరి ఏం జరుగుతుందో, ప్రమాదం ఉందో ఎవరికైనా. స్వస్త్యత్తు రామాయ సలక్ష్మణాయ సదాభిరాజ్ఞ, నా భర్త నా పేరు రాముడు బాగుండాలి, అలాగే లక్ష్మణస్వామి బాగుండాలి, అలాగే మా తండ్రి జనక మహారాజు బాగుండాలి. అంటే ఏమైనా హాని జరుగుతుందేమో. స్వప్నంలో వానరుడిని చూశాను కాబట్టి ఏమైనా హాని జరుగుతుందేమో, నాకు జరుగుతుందేమో, నా భర్త జరుగుతుందేమో, నా మరిది జరుగుతుందేమో, నా తండ్రి జరుగుతుందేమో అనుకోని స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ. ఎక్కడ రాముడు చెప్పినా లక్ష్మణస్వామి చెప్తారు, లక్ష్మణుడు చెప్తే రాముడు చెప్తారు. ఇది మన సంప్రదాయం. భగవంతుణ్ణి మనం తలుచుకుంటే వెంటనే భక్తుని తలుచుకోవాలి, భక్తుని తలుచుకుంటే భగవంతుని తలుచుకోవాలి. ఆ భగవంతుడిని భక్తుని వెలియకూడదు. ఎక్కడైనా శాస్త్రం ప్రకారం ఒక్క భగవంతుడిని ధ్యానించకూడదు, ఒక్క భక్తుడిని గౌరవించకూడదు. భగవంతుడు కూడిన భక్తుడిని భగవంతుడు ధ్యానించాలి. ఎక్కడ రాముడు చెప్పి లక్ష్మణాయ అంటే రాముడు అంటారు. రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణాయ అంటే మనకేం చెప్తారు, రామానుజం లక్ష్మణ పురోజం అప్పుడు చెప్తారు. ఎక్కడ రాముడు వచ్చే లక్ష్మణుడు వస్తాడు, లక్ష్మణుడు వస్తే రాముడు వస్తాడు, భగవంతుడు వస్తే భాగవతుడు వస్తాడు, భగవంతుడు వస్తే భగవంతుడు వస్తాడు అనేటువంటి భావాన్ని ముందులో పెట్టుకొని స్వచ్ఛత్తు రామాయ స లక్ష్మణాయ, రాముడికి నమస్కారము, లక్ష్మణ స్వామికి నమస్కారము, అలాగే మా తండ్రి జనక మహారాజు నాడే ఆయనకు కూడా నమస్కారం, ఆయన నమస్కారం చేస్తున్నాను. అంటే స్వస్తి కలగాలి, రాముడికి స్వస్తి కలగాలి, రావణాసుడికి స్వస్తి కలగాలి, అలాగే మా తండ్రి జనక మహారాజుకు స్వస్తి శుభం కలగాలి. స్వప్నోషి న్యాయం నహిమేస్తి నిద్ర. అయినా మళ్ళీ తల్లి ఆలోచించి స్వప్నం రావడం ఏంటి, నాకు కళ రావడం, నాకు నిద్రపోతున్నానా, నాకు నిద్రపోతున్నా, నేను పడుకుంటున్నానా, పడుకుంటే కదా నిద్రపోయే ముందు కళ వస్తుంది, నిద్ర వచ్చే ముందే కళ వస్తుంది, కళ రాగానే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర కళ ఒకటి కాదు, కళలో నిద్ర చాలా మంది చెప్తారు నిద్రలో కళ వస్తున్నప్పుడు కాదు, నిద్రపోయాను కళ వచ్చింది అంటారు. నిద్రపోతే కళ రాదు, ఏం లేకుండా నిద్ర, ఏ ఆలోచనలు ఏ భావనలు లేకుండా వచ్చే నిద్ర సౌండ్ స్లీప్ అంటారు, గాఢ నిద్ర అంటాం. నిజమైన నిద్రకు కళలు ఉండవు, కళలు ముందు వస్తాయి, నిద్ర తర్వాత వస్తుంది. నిద్రలో మధ్యన కళ వచ్చిందంటే నిద్రపోతున్నట్టు కాదు, కళగా అంటున్నట్టే అర్థం. అంటే ఇంచుమించు వాడు మేలుకొని ఉన్నట్టే, ప్రపంచాన్ని చూస్తున్నట్టే అర్థం. అందుకే నాకు నిద్రే లేదు, కళ ఎట్లా వస్తుంది, నిద్రపోతే కదా. రాముడు లేక లక్ష్మణస్వామి లేక మరి ఎలా పడుకుంటాను, నిద్ర ఎలా పోతాను. స్వప్నోషి న్యాయం నహిమేస్తి నిద్ర, ఇది స్వప్నం కాదు, ఎందుకంటే నాకు నిద్ర అనేటువంటిది లేదు. శోకే నా దుఃఖే చెప్పు, ఎందుకు నిద్ర లేదంటే నాకు దుఃఖం ఉంది, శోకం ఉంది. దుఃఖం అంటే శరీరానికి వచ్చే బాధను దుఃఖం అంటారు, మనసుకు వచ్చే బాధను శోకం అంటారు. గుర్తుంచుకోండి, దుఃఖం అంటే శరీరానికి వచ్చే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఉంటాయే, దాన్ని దుఃఖము అంటారు. అదే మనస్సుకు వచ్చే శోకము అంటారు. శోకైన దుఃఖేన చెప్పి విడితాయా, మనస్సు బాధపడితే శోకము, శరీరం బాధపడితే దుఃఖము. నాకు రెండు ఉన్నాయి, శరీరం బాధపడుతుంది, మనసు బాధపడుతుంది. రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేడు కదా, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు కాబట్టి మనసు బాధపడుతుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి శరీరం బాధపడుతుంది. లంకలో ఉంది కాబట్టి వీళ్ళు చంపుతామన్నారు, కొడతామన్నారు, పెడతామన్నారు, తుద్దుతామన్నారు, నరుకుతామన్నారు, ముక్కలు చేస్తామన్నారు, నంచుకొని తింటామన్నారు.
ఇదంతా ఎంత బాధ అండి మనస్సుకు, శరీరానికి బాధ కదా. అదే రాముడు విడిపెట్టి ఉంది, లక్ష్మణస్వామి విడిపెట్టి వచ్చింది, ఒక్కటి ఉంది, అడవిలో ఉంది, లంకలో ఉంది, రాక్షసుల మధ్యన ఉంది కాబట్టి బాధపడుతున్నది. నాకు మానసిక దుఃఖం ఉంది, శరీర దుఃఖం ఉంది. అందువల్ల రెండింటితో నేను బాధపడుతున్నాను. ఇలా బాధపడుతున్నా నాకు నిద్ర ఎక్కడ వస్తుంది, నిద్ర వచ్చే అవకాశం ఎప్పుడు కళలాగా వస్తుంది. కాబట్టి ఇది కళ కాదేమో, మళ్ళీ తనే అనుకుంటుంది, తనే కళ అనుకుని తనే కళ కాదు అనుకోండి. చూడండి, ఆలోచించండి. మనం ఇది ఆలోచిస్తాం, ఇదంతా మానసిక స్వభావం. ఒక దృశ్యాన్ని చూసామంటే దాని గురించి ఆలోచిస్తాం. ఈ దృశ్యం ఏమిటి, ఇది కళనా నిజమా, అసలు మీ కళ నాకు వస్తుందా, నా మనసు ఎలా ఉంది, నా శరీరం ఎలా ఉంది, ఎలా బాధపడుతుంది, ఎలా ఆలోచిస్తాను, నేను ఆలోచించగలనా, ఇన్ని ఇతరకాలు ఉంటాయి కదా. అందువల్ల ఇది స్వప్నం కాదు. సుఖం హీనైనా చతోస్మిహీన తేనేందు పూర్ణ ప్రతిమానైనా. నిజం రావటం లేదంటే సుఖం లేదు కదా, నాకు సంతోషం లేదు. ఇందు పూర్ణ ప్రతిమాన చంద్రబింబం వంటి ముఖం గల రామచంద్రుడితో నాకు సమాగమం లేదు కాబట్టి, రాముడితో వియోగంతో ఉన్నాను కాబట్టి సుఖం ఎక్కడిది. నా భర్త నటుడైన రాముడు నాకు దూరంగా ఉన్న సుఖం ఉంటుందా? సుఖం లేదు కదా. నేను సుఖం లేకుండా ఉన్నాను. సుఖం హీనా చతోస్మిహీన తేనేందు పూర్ణ ప్రతిమానమైన చంద్రుని వంటి నిండు చంద్రుని వంటి ముఖం ఉన్నటువంటి రామునితో నాకు వియోగం ఏర్పడింది కాబట్టి సుఖం ఎలా ఉంటుంది? సుఖం ఉండడానికి అవకాశమే లేదు కదా. రామేశ్వర విద్య విచక్షిత జ్యోతి కమైవ. ఏం చేస్తున్నాను ఎప్పుడు రామ 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 అని మీరంతా రాముడిని ధ్యానం చేస్తున్నాను. మనసంతా అతనిలోనే ఉంది, అతని గురించి ధ్యానం చేస్తున్నాను, అతన్ని ఆలోచిస్తున్నాను, అతని గురించే మాట్లాడుతున్నాను, అతని పేరే పలుకుతున్నాను, అతని రూపే ధ్యానం చేస్తున్నాను, అతన్ని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆ కథ వినిపించిందేమో. ఇది కళ కాదు, నిద్రపోలేదు, నిద్ర నాకు రాదు, సుఖం లేదు, సంతోషం లేదు, విలాసం లేదు, విచారం ఉంది, విషాదం ఉంది, దుఃఖం ఉంది, ఆలస్యం ఉంది, బాధ ఉంది. ఇన్ని ఉంటే నిద్రపడుతుందా? పశ్యానురూపంచ తదర్థం ఏవం ప్రపశ్యాన్ని తథాశ్వనోమి. అయితే ఆ రాముడు ఎలా ఉంటాడు, రాముడి గుణాలు ఎలా ఉంటాయి, రాముడి స్వరూపం అదంతా నేను చూస్తున్నాను, కళ్ళగట్టేట్టు నాకు ఎదురుగా ఉంది, మనసులో ధ్యానిస్తున్నాను. కాబట్టి దర్శన సమాచారం అంటాను శాస్త్రంలో. దర్శన సమాచార ధ్యానం. ధ్యానం అంటే పరమాత్మను మన కళ్ళ ముందు పెట్టుకొని చూస్తున్నట్టుగా కనబడాలి, చూస్తున్నట్టుగా కనబడాలి. ప్రత్యక్షాకారం అంత ధ్యానం. ప్రత్యక్షాకారం దర్శనం ధ్యానం. మనకు స్వామి ఎదురుగా ఉన్నాడు, ఎదురుగా నిలబడ్డాడు, మననే చూస్తున్నాడు, మనను కనికరిస్తున్నాడు అనే భావన కలిగి ఎదురుగా రాముని ఆకారం కనపడినంత పని కావాలి, కనపడినట్టుగా భాషించాలి. కనపడదు న్యాయంగా దర్శన సమాచారం అంటాం. అలాంటి దర్శన సమాచారమైనటువంటిది ప్రీతి ఉందో దాన్ని ధ్యానం అంటాం. అదే భక్తి అంటారు, దాన్నే ప్రీతి అంటారు. అలా నిరంతరం నేను బుద్ధిలో అతన్నే ఆలోచిస్తున్నాను, అతని గురించే విచారిస్తున్నాను, నోటితో అతని గురించి చెప్తున్నాను, అతని రూపాన్ని చూస్తున్నాను, అతని పరాక్రమాన్ని తలస్తున్నాను, దాన్నే వింటున్నాను. అదే విన్నానేమో అంటే నేను ఆలోచించినది, నేను ధ్యానించినది, నేను చూసినది, నేను విచారించినది, నేను తలపోసినది నాకు కనపడిందేమో. ఇదంతా వాస్తవం కాదేమో, స్వప్నము కాదు, వాస్తవం కూడా కాదు. ఇలా పశ్చాత్పంచ తదర్థం ఏవం ప్రపశ్చాత్తునోమి. నేను ఎలా ఆలోచించానో దానికి అనుగుణంగానే నేను ఆ అర్థాన్ని చూస్తున్నాను, అదే మాటను వింటున్నాను. ఇదే నాలోని భావనే, నా ధ్యానమే, నా ఆలోచనే, నా చింతే నా కళ్ళ కనబడుతున్నది. ఎదురుగా కనపడేంత ధ్యానం చేయాలి కదా, ఆ ధ్యానం చేశాను. ఆ రాముడు కనపడుతున్నాడు, రాముడి యొక్క చరిత్ర కనబడుతున్నది, వినబడుతున్నది. అదే బహుశా ఇదేమో, స్వప్నం కాదు. అకర్మి తస్యాది ఒక సంపూర్ణ భావం. నేను పూర్తిగా రాముడి ఎందే భావం ఉంచుకున్నాను కాబట్టి రాముడి యొక్క వియోగంతో రామ సమాగమం లేదని బాధపడుతున్నాను, నేను పీడితపడుతున్నాను. సంపీడిత తద్గత సర్వభావ. పరిపూర్ణంగా నా భావం అంతా రాముని ఎందే ఉంచాను. నా ఆలోచన మరి ఎక్కడా లేదు, రాముడి తప్ప వెలువడికి పోదు. మనం అలాగే ఉండాలి. ప్రతి జీవాత్మ కూడా పరమాత్మ ఎందే భావన ఉంచాలి. పరమాత్మనే చూస్తున్నట్టు,
భావించాలి, పరమ కథనే వినాలి, పరమాత్మ గుణాలనే సాక్షాత్కరించుకోవాలి, పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. పరమాత్మతో ఉన్నాను, పరమాత్మ ఆయన నా కళ్ళ కనపడ్డాడన్న భావన రావాలి. అదే భావన సీతమ్మ చెప్తుంది. సీతమ్మ మాటల్లో మనకు జీవాత్మ భగవంతుని భక్తుడు భగవంతుడితో ఎలా ఉండాలి, నిరంతరం ఆయన రూపాన్నే తలపాలి, ఆయన గుణాలను తలపాలి, ఆయన స్వరూపము, ఆయన రూపము, ఆయన గుణాలు, ఆయన విభూతులు, ఆయన నామాలు, ఆయన కథలు, ఆయన చేష్టలు, ఆయన విలాసాలు, ఆయన వినోదాలు అవన్నీ తలుచుకోవాలి. పరమాత్మ కనబడకపోవచ్చు, ఆ కథలను తెలుసు కదా. రామాయణం భారతం చూస్తే ఎన్ని కథలు, ఎన్ని లీలలు ఉంటాయి, ఎన్ని ఆశ్చర్యాలు ఉంటాయి. కుట లీలలు ఉన్నాయి, శ్రీకుట లీలలు ఉన్నాయి, పాడు దొంగిలించడం, వెన దొంగిలించడం, పెరుగు దొంగిలించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. పరమాత్మ యొక్క లీలలు, పరమాత్మ చేతలు, పరమాత్మ కథలు, పరమాత్మ రూపం, పరమాత్మ గాథలు, పరమాత్మ వర్ణం, ఇలా పరమాత్మని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన మన ఎదురు కనపడినట్టే అవుతుంది. దర్శన సమాన కాలం అంటాం కదా, కళ ఉన్నట్టే అవుతుంది. నేను అదే పని చేశాను. ఇప్పుడు మనకు అనకనే ప్రత్యాద్య మనోభవీన సంపేత స్వరూభావ, నేను ఈరోజు అతని యందు మానసికమైనటువంటి మన్మథ భావంతో బాధించబడుతున్నాను. ప్రజల సర్వభావ, కంప్లీట్ ప్రజల సర్వభావ చెప్తున్నాడు. నాకు ఇందులో చింత ఎంది కొంతమీవ, అతని ఎందే మనస్సు పెట్టాను కాబట్టి, అతనితో మదనంతో బాధపడుతున్నాను కాబట్టి అతన్నే చింతన చేస్తున్నాను. రాముని నిరంతరం రాముణ్ణి ధ్యానం చేస్తున్నాను. తదైవ బుద్ధి పశ్యామి తదా శృణోమి, ఏమి ధ్యానం చేస్తున్నానో దాన్నే వింటున్నాను. ఏ రూపం ధ్యానం చేస్తున్నా రూపాన్ని చూస్తున్నాను. ఇదంతా నా మనసులో ఉన్నదే బయట కనపడుతున్నది. హనుమంతుడు లేడు, వానరుడు లేడు, రూపం లేదు, రాముడు లేడు, కథ లేదు. ఇదంతా నా భ్రమ. నేను అతని యందు మనస్సు ఉంచిన దాన్ని కాబట్టి అతన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి అది రూపం కనబడింది. అతని మాటలు వినబడ్డాయి, అతని రూపం కనబడి, అతని ధ్యానం కనబడింది. అదే నేను నిరంతరం ఆలోచనతో ఆయన్నే చూస్తున్నాను. మనోరథాచింతయామి, లేదా ఇలా అయితే బాగుండు అనుకుంటున్నానేమో. ఎవరైనా వచ్చి రాముడి దగ్గర నుంచి ఓ వానరమో నరుడు ఎవరో ఒకరు వచ్చి నాకు రాముడు వారు చెప్తారా? అంత అదృష్టం నాకుందా? రాముడు పంపిన దూత నా దగ్గరికి వస్తాడా, నాతో మాట్లాడతాడా, నాకు రాముడి క్షేమాన్ని చెప్తాడా, నాకేమో రాముడిని చెప్తాడా, అలాంటి వాడు వస్తాడా? అయ్యో వస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు, చూస్తే వాడు అనుకుంటాం కదా. ఇలా నా భావనే నా ఎదురుగా రూపం కట్టింది. చూడు ఎంత చక్కని భావం చేస్తున్నా సీతమ్మ. నేను మనస్సు ఏదనుకున్నాను అదే బయట కనబడింది. అంటే ఇది నా మానసిక తప్ప ఇది వాస్తవం కాదు. మనోరథ సాధించాలి కానీ నా మనోరథం, నా కోరిక ఇది. ఒకటి రావాలి, ఒక రామదూత రావాలి. వాడు నరుడే కావచ్చు, వానరుడే కావచ్చు. రాముడి క్షేమం చేయాలని చెప్పాలి, నాకేమో తెలుసుకోవాలి, మళ్ళీ రాముడి దగ్గరికి పోవాలి, విషయం చెప్పాలి. ఇలాంటి వాడు ఉంటే బాగుండు. ఇంకెన్నాళ్ళు నాకు ఈ దుఃఖం ఎన్నాళ్ళు భరిస్తాను నేను రాజకులతోటి. నేను ఈ యాత్ర అనుభవించలేను కదా, అందుకే వస్తే బాగుండు, వస్తే కూడా అనుకుంటున్నానేమో. అలాంటి నా మనోరథమే నాకు రూపు కట్టి నా ఎదురుగా అందరూ కనపడుతూ ఉంది అంటున్నా. మనోరథ చింతయామి ఉదాహరణ బుద్ధ్యాకి వితర్కయామి, కోరిక అవుతుందేమో అని అనుకుంటున్నాను, మళ్ళీ బుద్ధితో ఊహిస్తున్నాను. ఇలా ఎందుకు కాకూడదు, ఎందుకు రాకూడదు, దూత రాకూడదా, నాతో మాట్లాడకూడదా, అవకాశం లేదా, నాపై రాముడికి ప్రేమ లేదా, నా కోసం పంపకుండా ఉంటాడా? తప్పకుండా పంపుతాడు, తప్పకుండా వస్తాడు, తప్పకుండా చూస్తాడు అనే కోరిక నాలో ఉంది. బుద్ధ్యాచ వితర్కయామి, ఇలా బుద్ధితో నేను ఊహిస్తున్నాను. సదాచ బుద్ధ్యాచ వితర్కయామి కింకానుదస్య నాట్య రూపం ప్రదర్శయమ్మ. న్యాయంగా వాస్తవంగా నా ముందర ఇప్పుడు రాముడు లేడు, నాకు ఇక్కడ రామరూపం లేదు. రాముడు లేడు కదా ఇక్కడ, అంతెక్కడున్నా రాముడు లేడు అంటే అది రూపం నాకు లేదు. రాముడి రూపం నాకు కనబడుతుందా? ఇప్పుడు కనబడటం లేదు. కానీ సువ్యక్త రూప ప్రదర్శయమ్మ, రాముడిని చూసినట్టే, రాముడితో మాట్లాడినట్టే, రాముడు ఇక్కడే ఉన్నట్టే ఈ హనుమంతుడు, ఈ వానరుడు చెప్తున్నాడు. వాస్తవంగా నా ఎదురుగా రాముడు లేడు, రామరూపం లేదు, రాముడి గుణాలు లేవు, రామకథ కూడా లేదు. ఇలా ఉంటే బాగుండు, వింటే బాగుండు అనుకుంటున్నాను. ఆ కోరిక రూపాలు చెందిందో ఏమో, నా కోరికకే రూపాలు వచ్చాయి అంటాం కదా. కోరికలే గురువాలు అయితే అని చెప్తుంది అంటే అది ఆ కోరికలకే రూపం వచ్చేసి
ఒక వానరులా కనబడుతున్నారేమో. నేను అనుకున్నటువంటి రామకథనే ఇతను చెప్పాడేమో, రాముడి రూపాన్ని ఇతను చెప్పాడేమో, ఇదంతా నా భావనేమో, వాస్తవం ఇదంతా కళ కాకపోవచ్చు, ధ్యానం కావచ్చు, చింతన కావచ్చు, ఆలోచన కావచ్చు, తర్కం కావచ్చు, వితర్కం కావచ్చు, ఆశయం కావచ్చు, కోరిక కావచ్చు. ఇంకా తస్వహి నా అందుకే అంటున్నాడు, తస్వహి నాస్తి రూపం, నా దగ్గర ఇప్పుడు రాముడి రూపం లేదు, అయినా కనబడుతుంది. కిం కారణం, ఏమిటి కారణము? అదిగాక సువ్యక్త అన్నాము. ఈ వానరుడు రాముడి యొక్క రూపాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఇలా ఉన్నాడు రాముడు, ఇలా ఉంటాడు పొడుజన నిపాన అని చెప్తే పుడరి అట్లా అంటున్నాడు కదా. రాముడి గుర్తులని చెప్తున్నాడు. రాముడు ఈ విధంగా లేడు, మరి ఇది కళ అనుకోవాలి, ఇది అనుకోవాలా? నిజంగా వీడు హనుమంతుడేనా అంటే వానరుడేనా? నిజంగా నా దగ్గరికి వచ్చాడా, నన్ను చూతావాలని వచ్చాడా, లేదా ఊహనా? ఊహానుకున్నాను కనబడుతున్నాడు. దేని రాముడు కనబడుతున్నారు, లేదు రాముడు చూస్తున్నారు, రాముడి గుణాన్ని చూస్తున్నారు, రాముడి రూపాన్ని చూస్తున్నారు, రాముడి ప్రభావాన్ని చూస్తున్నారు. రామ 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 అనుకుంటున్న నాకు అవే కనపడుతున్నాయా? ఇదంతా నా ఊహనేనా, నా కోరికేనా, నా ఆలోచనేనా, నా ధ్యానమేనా, మరి ఏమైనా ఉందా? నమో స్వామిపతి సంవత్సరంతో నాణ్యత అందుకేం చెప్తుందంటే ఇదంతా నిజం కావాలి అని, ఇది సత్యం కావాలని అమ్మ సకల నమస్కారం చెప్పారు. నమస్కారం చెప్పి నమోస్తు వాచస్పతి, వాచస్పతి బృహస్పతికి నమస్కారము, సవజ్రుని ఇంద్రునికి నమస్కారము, స్వయంభువి బ్రహ్మకు నమస్కారము, కృతాచనాయ అగ్నిహోత్రికి నమస్కారము. మొదలు మన శాస్త్రం ఏంటంటే రాజు గురువు గారు ఎవరు ముందు చెప్పాలి? రాజుగారు చెప్పాలా, గురువుగారు చెప్పాలా? రాజుగారి దగ్గరికి మనం పోయాం, పక్కన గురువు గారు ఉన్నారు, దండం ఎవరు పెట్టాలి? ముందు రాజుగారికే దండం పెట్టాలి కాదు కదా, దండం గురువు గారికి పెట్టాలి. దేవాలయానికి పోయినా దేవాలయంలో ముందు గురువు ఉంటే నమస్కారం గురువు దేవునికి పెట్టాలి. ఎందుకంటే దేవుడు మనకు చూపింది గురువు గారు కదా. భగవంతుడి తత్వాన్ని మనకు బోధించింది గురువు గారు, భగవంతుడు భక్తి కలిగించింది గురువు గారు, మనకు జ్ఞానం ఇచ్చింది గురువు గారు. మొదలు గురువు గారికి నమస్కారం చేసిన తర్వాత స్వామి నమస్కారం చేయాలి. అది రాజుగారి వెళ్ళిపోతే రాజుగారికి నమస్కారం కాదు, గురువుకు నమస్కారం, రాజుగారికి నమస్కారం చేయాలి. శాస్త్రం అది, సంప్రదాయం అది. అందువల్ల ఇక్కడ ఏవో చెప్తుంది సీతమ్మ, వాచస్పతి మొదలు బృహస్పతికి నమస్కారము అంటే ఇంద్రుడి గురువు. అంటే నా బుద్ధి మంచిగా ఉండని, మనస్థిమితంగా ఉండని, నేను వేరే దుఃఖం బాధపడకూడదు, రాముడు రావాలి, రాముడు చూడాలనే భావన నాలో ఉంది. అది అలాగే స్థిరంగా ఉండే భావంతో నమోస్తు వాచస్పతి. తర్వాత సవజ్రుడేమో రాజుగారు ఉన్నారు కదా, వజ్రాయుధం ఉన్నవాడు ఇంద్రుడు. ఇంద్రునితో కూడుకున్నటువంటి బృహస్పతికి నమస్కారము. స్వయంభువే చేయవ, మొత్తం మూలకారణ మూడు లోకాలకు సృష్టికర్త ఆయన కదా బ్రహ్మ, ఆయన నమస్కారము. అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం, అగ్నిహోత్రం మనకి ఏ పని చేయలేం. ఇప్పుడు మనం మర్చిపోయే 10 రోజుల్లో అగ్నిహోత్రం అనేది అన్నిటికీ ముఖ్యం. మన కంటిలో అగ్ని, మన వాక్కులో అగ్ని, మన కడుపులో అగ్ని. అగ్నితోటే చూస్తున్నాం, అగ్నితోటే తింటున్నాం, అగ్నితోటే అర్గించుకుంటున్నాం. తినాలంటే నోరు కావాలి, నోట్లో అగ్నే కావాలి. అగ్ని ఉంటేనే మాట్లాడతాం, అగ్ని ఉంటేనే తింటాం, అగ్ని ఉంటే జరుగుతుంది, అగ్ని ఉంటే రూపాన్ని చూస్తాం. కంటిలో అగ్ని, కడుపులో అగ్ని, వాక్కులో అగ్ని, త్రిధా అగ్ని సమజేయించి అని చెప్తారు జగన్లో. అగ్ని 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి నాతో మంచి మాటలు మాట్లాడించు, మంచి రూపాన్ని చూపించు, మంచి ఆ భావన నాలో కలిగించే భావన ఇవ్వడానికి హుతాచనాయ అగ్నిహోత్రుని కూడా నమస్కారము. ఇంతకు ఎందుకు చేస్తున్న నమస్కారం అంటే అనేక నాణ్యత. ఈ హనుమంతుడు అంటే ఈ హనుమంతుడు ఈ వానరుడు నా ముందర ఇప్పటిదాకా ఏమి చెప్పాడో అదంతా నిజం, కానీ అది అబద్ధం కాకూడదు. కోరిక అండి. ఈయన చెప్పాడు హనుమంతుడు, రాముడు శుద్ధుడు స్నేహం చేసుకున్నాడు, వాడిని చంపాడు, వానరులను పంపాడు, అందులో ఒకరు నా కోసం వచ్చాడు, నన్ను చూశారని ఎందుకు నిజం. కానీ రాముడు శుద్ధుడు స్నేహం చేసుకోవటం, వాళ్ళని చంపటం, వానరులను పంపటం, వానరులందరూ ఇక్కడికి ఒకరు రావటం, చూడటం, నాతో మాట్లాడటం, ఇదంతా నిజము. కానీ తథాస్తు వాస్తవం. అమ్మకు తథాస్తు అని అమ్మేసేది. ఇంకేం కావాలండి? అమ్మ తథాస్తు అంటే మరి మన తేడా ఉందా? తథాస్తు నాణ్యత, ఇంకో రూపం లేదు. హనుమంతుడు ఏ మాట చెప్పాడో ఆ మాట నిజం కావాలి.
అది వేరే వాడడానికి వీలు లేదు. అలాగే అంటే ఆమె యొక్క కోరిక, మనోరహం అలా ఉంది, ఆశ అలా ఉంది. హనుమంతుడు నిజం కావాలి, ఇంద్రుడికి నమస్కారము, గురువుకు నమస్కారము, బ్రహ్మకు నమస్కారం, అగ్నికి నమస్కారము, ఇతని వాళ్ళు నిజం కావాలి అని సీతమ్మ పలు రకాలుగా ఆలోచిస్తూ ఒక నిశ్చయానికి రాలేకపోయింది అని మనకి 32వ సర్గ పూర్తయింది. మన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.